రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ విత్ ఆర్జే శ్యామిలి. శ్యామ్లి వచ్చేసింది ఒక పిట్ట కథతో. అనగనగా నెమ్లిపాలెం అనే ఒక ఊరిలో అరుంధతమ్మకు శివయ్య అని ఒక కొడుకుండేవాడు. వాడు ఏదైనా పని సంపాదించి అమ్మను కంటి రెప్పలా చూసుకోవాలని కాళ్ళరిగేలా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు దానవులపాడులో జమీందారు తన దగ్గర కొలువు కోసం చాటింపు చేయించాడని తెలిసి వెళ్లాడు. అక్కడ జమీందారు, ఆయన భార్య వసుంధరమ్మ వచ్చిన వారికి కొన్ని రకాల పరీక్షలు పెట్టారు. వాటిలో 4 ఎంపికయ్యారు. వారి ఊరు పేరు, అమ్మ నాన్నల గురించి వ్యక్తిగత వివరాలు అడిగారు. మా మనుషులు మీ ఊరికొచ్చి మీ వ్యక్తిగత గురించి విచారిస్తారు. తర్వాత కొలువులో చేరడానికి మీకు కుదురుతుంది అని చెప్పి పంపారు. శివయ్య ఊరికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయమే అరుంధతమ్మ ఇంటి ముందు గుర్రపు బగ్గి ఆగింది. ఓ యువతి దిగి ఇంట్లోకొచ్చింది. ఆమెను చూసి శివయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆమె జమీందారు భార్య వసుంధర. ఆమె అరుంధతమ్మ దగ్గర కూర్చొని, అమ్మా, నన్ను గుర్తుపట్టావా అంది. అరుంధతమ్మ ఆమెను పరిశీలంగా చూసి, నువ్వు వసుంధరవి కదూ, మీ అమ్మ సరోజ ఎలా ఉంది అని అడిగింది. ఒకప్పుడు అరుంధతమ్మ, సరోజ ఇల్లు పక్కపక్కనే ఉండేవి. అరుంధతమ్మ భర్త చిన్న కోలువులో ఉండేవాడు. సరోజమ్మ భర్త పాము కాటుతో చనిపోయాడు. ఆమెకు వసుంధర అనే కూతురుండేది. సరోజ కూలి పనికి వెళ్లేది. ఒకసారి వసుంధరకు తీవ్రమైన జబ్బు చేసింది. వైద్యుణ్ణి సంప్రదిస్తే 6 నెలలు మందులు వాడాలని, చికిత్సకయ్యే ఖర్చు గురించి చెప్పాడు. ఆలస్యం చేస్తే ప్రాణం దక్కదు అన్నాడు. అంత డబ్బు ఆమె దగ్గర లేకపోవడంతో ఏం చేయాలో తోచక బాధపడింది. విషయం తెలుసుకున్న అరుంధతమ్మ తను ఎంతో కాలం నుంచి పొదుపు చేసుకున్న డబ్బు ఇచ్చి ఆదుకుంది. వసుంధరను కాపాడింది. ఆమె మంచితనం, దయాగుణానికి తల్లి కూతుర్లు చేతులెత్తి నమస్కరించారు. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ త్వరగా జరిగిన విషయాలు చెప్పింది వసుంధర. ఆ రోజు నుంచి వసుంధరకు వైద్యం నేర్చుకోవాలనే పట్టుదల కలిగింది. పేదవాళ్ళెవరూ తమలాగా ఇబ్బంది పడకూడదని, వారికి ఉచిత వైద్యం అందించాలని మనసులో ఆశయం ఏర్పడింది. అమ్మతో వెళ్లి చాలా మంది వైద్యులను కలిసింది. చివరకు దానపులపాడులో ఉన్న వైద్యుడు నీలకంఠయ్య ఆ అమ్మాయికి వైద్య విద్యను నేర్పించడానికి ఒప్పుకున్నాడు. వసుంధర చాలా కష్టపడి నీలకంఠయ్య దగ్గర వైద్యం నేర్చుకుంది. సంతానం లేని ఆయన తన వైద్యశాలను శిష్యురాలైన వసుంధరకు అప్పజెప్పి కన్నుమూశాడు. తక్కువ సమయంలోనే ఆమె మంచి వైద్యురాలుగా పేరు తెచ్చుకుంది. దానిలపాడు జమీందారు కొడుకు అనారోగ్యంతో వసుంధర దగ్గర కొంతకాలం చికిత్స పొందాడు. ఆమె సేవాభావం, మంచితనానికి ముచ్చటపడ్డాడు. నాన్నను ఒప్పించి వసుంధరను వివాహమాడాడు. పెళ్లి తర్వాత ఆమె తన వైద్య సేవలను మరింత మందికి చేరువేయాలా చేసింది. ఈ విషయాలన్నీ అరుంధతమ్మ శివయ్యకు వివరించి చెప్పింది వసుంధర. అమ్మా, మేమిక్కడ ఉన్నప్పుడు మీరు ఆపదలో మమ్మల్ని ఆదుకున్నారు. పని కోసం వచ్చిన శివయ్యను గుర్తుపట్టాను. ఉన్నత కొలువుకు ఎంపిక చేశాం. అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. మీరుండటానికి అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పింది వసుంధర. అరుంధతమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. అందుకని ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఆశించకుండా పక్క వాళ్ళకి సహాయం చేస్తే మనకి సహాయం కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సహాయం లభిస్తుంది. రేడియో సిటీ. శ్రీకృష్ణుడు, సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణుడు వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు. కాని సుధమ చిన్న గుడిసెలోనే తన భార్య పిల్లలతో అవస్థలు పడుతూ బతుకుతూ ఉండేది. చివరికి పిల్లల ఆకలి కూడా తీర్చలేనంతగా బాధపడుతూ ఆ గుడిసెలోనే ఉండేది. అంతా సుధామ భార్య కృష్ణుడి వద్దకు వెళ్లి సహాయం అడగమని సలహా ఇస్తుంది. మిత్రుడి దగ్గరకు వెళ్లి సహాయం అడగాలి అంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డొచ్చాయి. వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకాకి వెళ్లాడు. సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకు చిరిగిన పంచి అవతారం చూసి లోపలికే పంపించలేదు. కాని ఈ సమాచారం, అంటే సుధమ వచ్చి తన ద్వారం దగ్గర వేచున్నాడన్న మాట విని కృష్ణుడు చాలా ఆనందపడి చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తి వచ్చి సుధామని ఆప్యాయంగా కౌగిలించి లోపలికి ఆహ్వానించాడు స్వయంగా. అంతేకాదు, చాలా ప్రేమగా, గౌరవంగా సుధామ కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకుని చిన్ననాటి మెమరీస్ అన్ని తలుచుకుంటూ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుని అన్ని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంత గొప్ప ఉన్న రాజు, శ్రీమంతుడైన శ్రీకృష్ణుడు తాను తెచ్చిన అటుకులను ఇవ్వడానికి సిగ్గుపడి వెనకే దాచేశాడు సుధామ. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్లేట్ నిండా ఎన్నో వెరైటీస్ ఫుడ్ ఉంటాయి. మరి ఈయన తెచ్చిన అటుకులు ఏం సరిపోతాయి? అసలు తీసుకుంటాడా? తీసుకున్నా తింటాడా
అని ఒక డౌట్తో, సందేహంతో సుధామ అసలు దాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. కానీ కన్నయ్యకి అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని గమనిస్తారు కదా. సో అలానే ఈ విషయాన్ని కూడా గమనించారు. అడిగి మరి చేతిలో తీసుకొని మూట విప్పి తినడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడికి ప్రేమగా అండ్ ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకొని తన ఊరొచ్చేశాడు. వచ్చేసరికి అతను గుడిసిపోయి మంచి భవనం, పిల్లలు భార్య మంచి దుస్తుల్లో ధరించి కళకళలాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏం చెప్పలేదు, సహాయం అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకొని తనకి ఏం కావాలో అది ఇచ్చేశాడు. ఇదే నిజమైన స్నేహం అంటే అని అనుకొని మురిసిపోయారు. దీని ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటి అంటే, నిజమైన స్నేహితులకి అంతస్తో పని లేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. ఇదే కదా నిజమైన స్నేహం అంటే. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఏదైనా అడగండి, నేనున్నారా అని ముందుకొస్తారు. మనం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మనకి ఏది కావాలి అన్నా, ఆఖరికి మనం రాసుకునే పెన్ దగ్గర నుంచి వాడే బైక్ దాకా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, డబ్బులు కావాలి అన్నా ముందుగా గుర్తొచ్చేది ఫ్రెండే. ఇంకా ఇంట్లో వాళ్ళని అడగడానికి మొహమాట పడతామేమో కానీ, ఏదైనా ఖర్చుండి ఫోన్ చేసి అరే హలో అనగానే చెప్పరా ఏంటి ఏం కావాలి అని వెంటనే అట్నుంచి రిప్లై వస్తుంది. అంటే మన ఫ్రెండ్కి కూడా మన వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. మనం నోరు తెరిచి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్నిసార్లు వాళ్ళే తెలుసుకొని అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. నిజమైన స్నేహితుడు మన వెంటే ఉంటాడు. మనకి కష్టం వచ్చిందని తిరిగి వెళ్ళిపోడు. మనకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టిస్తాడు అడగకుండానే. మనకి ఏదైనా ఇష్టమైతే అది పొరపాటున వాళ్ళ ఇంట్లో చేస్తే పట్టుకొని పరిగెట్టుకుంటూ మన దగ్గరికి ఒక బాక్స్లో మరి తీసుకొని వస్తారు. ఎప్పుడైనా ఆలోచించారా, మన ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసినప్పుడు అరే ఇది నా ఫ్రెండ్ తింటే బాగుండు అని ఒక్కసారైనా వాడిని తలుచుకోవడం ఏంటి, వాడి కోసం ఒక బాక్స్లో పెట్టి జాగ్రత్తగా పెడతాం కూడా. నెక్స్ట్ డే స్కూల్కో లేదా కాలేజ్కో వెళ్ళినప్పుడు తనకి ఇవ్వాలి అని. అంత ప్రేమిస్తాం మన ఫ్రెండ్స్ని. అందుకే అంటారేమో స్నేహితుడిని మనమే ఎత్తుక్కుంటాం అని. మనకి నచ్చిన వాళ్ళని, మనలా ఉండే వాళ్ళని, ఎంతో మంచి వాళ్ళని స్నేహంతో మనం ఏదైనా సాధించవచ్చు అనిపించట్టు ఉంటారు. ఎవరినైనా ఎప్పుడైనా కదపండి, మీ స్నేహితుడు మీకు ఏం హెల్ప్ చేశారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది. నా జాబ్ రావడానికి నా ఫ్రెండే హెల్ప్ చేశాడు, నా పెళ్లి జరగడానికి నా ఫ్రెండ్ హెల్ప్ చేశాడు అని చాలామంది అంటారు. అండ్ నిజంగా తెలుసా, ఎంతోమంది ఫ్రెండ్స్కి జాబ్ రిఫరెన్స్ ఇస్తారు, ఇంకొంతమంది ప్రేమలో హెల్ప్ చేస్తారు, ఇంకొంతమంది ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తారు. నాకు తెలిసి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడైనా సరే ఏ సహాయం కావాలన్నా మొహమాట పడొద్దు అంటాడు. కానీ మనకి మొహమాటం అడ్డొస్తుంది కదా. ఎప్పుడైనా ఫోన్ చేసి హలో ఇలా అవసరం ఉంది అనగానే టక్కున ఏంటి ఏమని కూడా ఆలోచించకుండా వేసేస్తాడు. మళ్ళీ దానికి తిరిగి మనం ఇచ్చేస్తామా లేదా అన్నది కూడా ఆలోచించరు. అలాంటి గొప్ప స్నేహితులు మన జీవితంలో ఉండడమే మన అదృష్టం. ఇది ఈ రోజు పిట్ట కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.